నమస్కారం. చాలామంది బరువు తగ్గినప్పటికి కూడా పొట్ట తగ్గట్లేదు, పొట్టలో కొవ్వు మాత్రం అలాగే ఉండిపోతుంది అని చెప్తుంటారు. దీనికి 2-3 కారణాలు ఉంటాయి. మెయిన్గా కీటో డైట్ కాకుండా వేరే డైట్ ఏది చేసినా కూడా మన బాడీలో ఉండే సెల్స్లో కొంత వాటర్ కంటెంట్ ఉంటుంది. ఆ వాటర్ అంతా వాటర్ అంతా వదిలేస్తుంది అనమాట. అందుకని ఏ డైట్ చేసినా కూడా కార్బోహైడ్రేట్ బేస్డ్ డైట్లో, గ్లూకోజ్ బేస్డ్ డైట్లో ఈ బాడీలో వాటర్ తగ్గిపోయిన తర్వాత వాళ్ళు బరువు కూడా తగ్గరు, ఆ తర్వాత కొవ్వు కూడా తగ్గదనమాట. అయితే కీటో డైట్లో మాత్రము వాటర్ తగ్గడం కన్నా కూడా ఫ్యాట్ తగ్గడం అనేది సైమల్టేనియస్గా జరుగుతుంటుంది. అంటే కీటో డైట్ స్టార్ట్ చేసిన రోజు ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రానికల్లా వాటర్ లాస్తో పాటు ఏదైతే అక్యుములేటెడ్ ఫ్యాట్ మనం గ్లైకోజన్ అని అంటామో అది కూడా తగ్గుతుంది అనమాట. అంటే ఈ గ్లైకోజన్ అనేది మనము అడిపోసైట్స్ అనే ఫ్యాట్ సెల్స్లో డిపాజిట్ అయిపోతుంటుంది. రకరకాలుగా మెయిన్గా అడిపోసైట్స్లో మ్యాక్సిమం మన పొట్ట చుట్టూ ఉంటుంది. ఎందుకంటే పొట్ట లోపల చాలా రకాల అవయవాలు ఉంటాయి, చాలా యాక్టివిటీ నడుస్తుంటుంది. వాటికి సపోర్టింగ్ ఉండే చోట మనకి వెంటనే మన శరీరం రెస్పాండ్ అవ్వడానికి వీలుగా, ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడానికి వీలుగా అక్కడ మన శరీరము ఈ ఫ్యాట్ సెల్స్ని, ఈ అడిపోసైట్స్ని అట్లా ఏర్పరచుకుందనమాట ప్రకృతి ద్వారా. అయితే మరి డైట్ చేసినప్పుడు మామూలు వాళ్ళకి వాళ్ళు ఎట్లాగూ తగ్గరు. ఎందుకంటే కార్బోహైడ్రేటు డైట్లో బరువు తగ్గడం అనేది కేవలం వాటర్ లాస్ మెయిన్గా ఉంటుంది. ఆ తర్వాత కొద్దో గొప్ప 1-2 కిలోలో తగ్గి ఆగిపోతారు. ఎందుకు అంటే మెయిన్గా ఈ అడిపోసైట్స్లో కొవ్వు కరగడానికి మనకి గ్లూకోగాన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ కావాల్సి ఉంటుంది. ఈ గ్లూకోగాన్ అనే హార్మోన్ రిలీజ్ కావడానికి ముఖ్యంగా ఏమి అడ్డంకి అంటే మన శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అయితే గ్లూకోగాన్ కాదు. మనకి పాన్క్రియాస్లో ఆల్ఫా సెల్స్ నుంచి గ్లూకోగాన్ హార్మోన్ రిలీజ్ అవుతుంటుంది, బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంటుంది. అంటే ఏదైనా ఒకటే రిలీజ్ అవుతుంది అనమాట. మనము మన శరీరంలో కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు దానికి సరిపడా ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంటుంది పాన్క్రియాస్. అట్లాంటప్పుడు గ్లూకోగాన్ రిలీజ్ కాదనమాట. మనం తినడం ఆగిపోయిన తర్వాత, అది డైజెషన్ అయిపోయిన తర్వాత బ్లడ్లో గ్లూకోజ్ కంటెంట్ అంతా ఎనర్జీ కింద కన్వర్ట్ అయిన తర్వాతనో లేదో ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిన తర్వాతనో మన ఇన్సులిన్ లెవెల్స్ చాలా లో లెవెల్కి తగ్గిపోయినప్పుడు అప్పుడు గ్యాప్ వస్తుంది అనమాట. మనం బాగా గ్యాప్ ఇచ్చినప్పుడు, లేదా ఆకలి వేసినప్పుడు, లేదా ఆకలి వేయకున్నా కూడా మనకి ఇన్సులిన్ కంటెంట్ లో వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా పాన్క్రియాస్ ఆల్ఫా సెల్స్ నుంచి గ్లూకోగాన్ అనేది హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ గ్లూకోగాన్ హార్మోన్ మనకి బాడీలో స్ప్రెడ్ అయిన తర్వాత లివర్ ఏం చేస్తుందంటే అడిపోసైట్స్ని యాక్టివేట్ చేసి మనకి ఈ కొవ్వుని కరిగించే ప్రయత్నం, అంటే ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే మనకి నిల్వ కొవ్వు కరగాలంటే అడిపోసైట్స్కి ఈ గ్లూకోగాన్ అనే హార్మోన్ అనేది కలవాల్సి ఉంటుంది. కలిసినప్పుడు ఇది రివర్స్ అవుతుంది. అప్పుడు ఈ కొవ్వు అనేది లివర్ దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి శరీరం అంతటా ఎనర్జీ కింద, కీటోన్స్ కింద సప్లై చేస్తుంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది కీటో డైట్లోనే సాధ్యము. ఈ మధ్యన ఏదో M677 ఇట్లాంటి కొన్ని ప్రోడక్ట్స్ గ్లూకోగాన్ రిలీజ్ అవ్వడానికి ప్రోడక్ట్స్ ఇస్తున్నారు. కానీ మనము న్యాచురల్గా గ్లూకోగాన్ మన శరీరంలో కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే ఆటోమేటిక్గా గ్లూకోగాన్ ఫ్రీగా రిలీజ్ అవుతుందన్నమాట. అది కాకుండా బయట నుంచి ప్రోడక్ట్ ఇస్తే మన శరీరంలో ఇన్సులిన్ ఉంటుంది, గ్లూకోగాన్ ఉంటుంది. అట్లాంటప్పుడు లివరు ఇన్సులిన్ ఉపయోగించుకుంటుంది కానీ గ్లూకోగాన్ని ఉపయోగించుకోదు. కాబట్టి ఆ ప్రోడక్ట్స్ పెద్ద యూస్ఫుల్ కాదనమాట. అయితే మనకి ఒక డైటీషియన్కి కన్సల్టెన్సీ ఫీజు ఇవ్వాలంటే మన ఇండియాలో అలవాటు లేదు. కాబట్టి వీళ్ళు ఆ ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్స్, రకరకాల ప్రోడక్ట్స్ని రూపాయిని ₹50 అమ్మడం ఇట్లాంటివన్నీ చేయాల్సి వస్తుంటుంది. జనరల్గా కన్సల్టెన్సీ ఇస్తే ఇవన్నీ వాళ్ళు అమ్ముకునే అవసరం ఉండదన్నమాట. అయితే ఆ ప్రోడక్ట్స్ పెద్దగా యూస్ఫుల్ ఉండకపోవడమే కాకుండా నెగటివ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అయితే
మరి కీటో డైట్‌లో సపోజ్ కీటో డైట్‌లో కూడా బరువు తగ్గట్లేదు అని మానసి గారు అడిగారు. అయితే ఆవిడ మొదట్లో లేడీస్‌కి మెటబాలిజం వేరుగా ఉంటుంది. జెంట్స్ మెటబాలిజం వేరుగా ఉంటుంది. జెంట్స్‌కి అయితే అడిపోసైడ్స్ మ్యాక్సిమం మనకి పొట్టలోనే ఉంటాయి కాబట్టి పొట్టలో వెరీ ఫస్ట్ డేనే స్టార్ట్ అయిపోతుంది. 4 రోజుల తర్వాత కీటో డైట్‌లో 4 రోజులు ఉంటే ప్యాంట్ అనేది జారిపోతుంటుందన్నమాట. అది బాగా తెలుస్తుంది మనకి. ఎందుకంటే మ్యాక్సిమం అడిపోసైడ్స్ పొట్టలో ఉంటాయి కాబట్టి. లేడీస్‌కి వచ్చేసరికి వాళ్ళకి పొట్ట అనేది ఖాళీగా ఉండాల్సి వస్తుంది. అందుకని ప్రకృతి వీలైనంత వరకు పొట్టలో కొవ్వు చేరకుండా మేనేజ్ చేస్తుంది. ఎందుకు అంటే రీప్రొడక్షన్ ఆర్గాన్స్కి ఫెసిలిటేషన్ కోసం రీప్రొడక్షన్ వరకు వాళ్ళకి అసైన్మెంట్ చేయబడింది కాబట్టి పొట్టలో ఎక్కువ కొవ్వు ఉండకుండా అడిపోసైడ్స్ తక్కువ ఉంటాయి. అయితే వాళ్ళకి బ్యాక్ ప్లస్ చెస్ట్లో అడిపోసైడ్స్ ఎక్కువ ఉంటాయి. మూడో పార్ట్ కిందనే పొట్టలో ఉంటాయి అన్నమాట. లాస్ట్ పార్ట్ అనుకోవచ్చు. మనకి లేడీస్ బరువు పెరగడం స్టార్ట్ అయినప్పుడు జనరల్గా చెస్ట్ ప్లస్ బ్యాక్లో అక్యుములేట్ అయిపోతుంది. చెస్ట్లో కూడా కన్నా బ్యాక్లోనే ఎక్కువ అడిపోసైడ్స్ ఎక్కువ ఉంటాయి. చాలా వరకు సన్నగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి బ్యాక్ పోర్షన్ చాలా అడిపోసైడ్స్ ఉన్నందువల్ల అక్కడ అక్యుములేట్ అవుతుంది. ఆ తర్వాత అక్కడ ప్లేస్ అయిపోయాక మెల్లిగా చెస్ట్ పోర్షన్లో అక్యుములేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మెల్లిగా స్టమక్లో అక్యుములేషన్ స్టార్ట్ అవుతుంది. అయితే వాళ్ళు జనరల్గా ఒక 5-10 కిలోలు బరువు ఉంటే అడిపోసైడ్స్ స్టమక్లో ఉండేవి అంతగా యాక్టివేట్ కావన్నమాట. అంటే వాళ్ళు ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువ బరువు ఉన్నప్పుడు బ్యాక్ పోర్షన్ అడిపోసైడ్స్ మ్యాక్సిమం తీసుకున్నాక చెస్ట్లో మ్యాక్సిమం తీసుకున్నాక పొట్టలో డైవర్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం ఉన్నందువల్ల ఈ లేడీస్ కీటో డైట్లోకి వచ్చిన తర్వాత వెంటనే తగ్గాలి అంటే ఈ 3 చోట్ల నుంచి తగ్గుతుంటాయి అన్నమాట. అంటే లేడీస్ కీటో డైట్లో వచ్చిన మొదటి రోజు నుంచే అంటే ఉదయం మొదలు పెడితే సాయంత్రానికి తేడా వస్తుంది. కానీ అది 3 చోట్ల అడిపోసైడ్స్ ఉండడం వల్ల కొద్దిగా చెస్ట్లోంచి కొద్దిగా అంటే వాళ్ళకి బ్లౌజ్ లూజ్ అవ్వడము, అట్లాగే బ్యాక్ నుంచి కొద్దిగా వాళ్ళు ప్యాంట్ వేసుకుంటే కనుక తేడా తెలుస్తుంది. మామూలుగా మన ఇండియన్ డ్రెస్సెస్, శారీస్ అట్లాంటివి పైజామాలు తెలియదన్నమాట. ఎందుకంటే అవి అడ్జస్ట్ అయిపోతుంటుంది. అట్లా ఉంటుంది. అయితే ఒక్కోసారి మనకి పొట్ట తగ్గలేదు అని అనిపిస్తుంది. ఎందుకు అంటే యాక్చువల్గా అయితే కీటో డైట్లో కూడా ఫస్ట్ అడిపోసైడ్స్ లేటెస్ట్ది ఎక్కడ ఉంటే అక్కడే లిక్విడేట్ అవుతుంది. అంటే మనకి లేడీస్ మెటబాలిజంలో ఫస్ట్ ఎలా ఉంటుంది అంటే బ్యాక్లో డిపాజిట్ అవుతుంది. అంటే అది ఓల్డ్ ఫ్యాట్ అనమాట. ఆ తర్వాత చెస్ట్ అది మిడిల్ ఫ్యాట్ అనుకుందాం. లేటెస్ట్ ఫ్యాటు పొట్టలో అక్యుములేట్ అవుతుంది. అది రివర్స్ అయ్యేటప్పుడు కూడా కీటో డైట్లో ఫస్ట్ లేటెస్ట్దే రివర్స్ అవుతుంది. అంటే పొట్టలోనే రివర్స్ అవుతుంది. అయినా కూడా పొట్ట తగ్గట్లేదు అంటే ఈ బాడీలో అడ్జస్ట్మెంట్ మెకానిజం ఉంటుంది. మనకి ఏదన్నా ఒక ఎక్కువ బాగా వాకింగ్ చేసామనుకోండి, అప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ అటు వెళ్తుంది. అట్లాగే మిగిలింది ఫ్యాట్ సెల్స్ కానీ అవన్నీ అక్కడ యాక్టివేట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనము పొట్టలో అడిపోసైడ్స్ తగ్గంగానే ఏం చేస్తుందంటే ఈ బాడీ అడ్జస్ట్మెంట్లో కొంతమందికి ఈ చెస్ట్ నుంచి కానీ బ్యాక్ నుంచి కానీ అడిపోసైడ్స్ అడ్జస్ట్ అయ్యి అక్కడ ఎక్కడైతే ఫ్యాట్ సెల్స్ ఆల్రెడీ లిక్విడేట్ అయ్యి ఖాళీగా ఎదురు చూస్తుంటాయో అవి పక్క నుంచి లాక్కుంటుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ స్ప్రెడ్డింగ్ అనేది అట్లా న్యాచురల్గా మెటబాలిజంలో ఉంది. మనకు క్యాన్సర్ సెల్స్ కూడా ఎట్లా స్ప్రెడ్ అవుతాయో ఈ మెకానిజం ఉండడం వల్ల మనకి కొంత పొట్టలో కొవ్వు తగ్గట్లేదు అని అనిపించవచ్చు అనమాట. అంటే బ్యాక్ చెస్ట్ తగ్గుతుంది కానీ పొట్టలో కొవ్వు తగ్గట్లేదు అంటే అక్కడ ఇక్కడ తగ్గి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ పికప్ చేసుకుంటుంది అనమాట బాడీ. ఎందుకు అంటే మనము నడుస్తుంటాము, కాళ్ళు చేతులతో ఎన్నో పనులు చేస్తుంటాము, మూమెంట్ అవుతుంటాము. అట్లాంటప్పుడు అక్కడ అడిపోసైడ్స్ నుంచి కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అదే పొట్టలోంచి కాదనమాట. అందుకని ఈ పొట్టలో కీటో డైట్ ద్వారా పొట్టలో కొవ్వు తగ్గినప్పటికి కూడా ఈ ఫ్యాట్ సెల్స్ అనేది అక్కడ కంఫర్టబుల్ కాబట్టి అక్కడ స్టోర్ చేసుకుంటుంది అనమాట బాడీ.
సో ఇదొకటి మెయిన్గా. అదర్వైజ్ కీటో డైట్ ఫెయిల్ అయ్యి ఉండాలి. అంటే కీటో డైట్ సరిగా చేయకపోవడం వల్ల, అంటే కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ తీసుకున్నారనుకోండి, అంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ పర్ డే 100 గ్రామ్స్ కీటో డైట్లు కూడా ఉన్నాయి, 50 గ్రామ్స్ కీటో డైట్లు కూడా ఉన్నాయి, 25 గ్రామ్స్ కీటో డైట్లు కూడా ఉన్నాయి, కొన్ని ఈవెన్ 15 గ్రామ్స్ కీటో డైట్లు కూడా ఉన్నాయి. అంటే కార్బోహైడ్రేట్స్ ఒక్కొక్క బాడీకి, కొంతమందికి 100 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్తో కూడా కీటో డైట్ పనిచేయచ్చు, కొంతమందికి 20 గ్రామ్సే పనిచేస్తుండొచ్చు. ఇట్లాంటి కొన్ని వేరియేషన్స్ ఉంటాయన్నమాట. దీన్ని బట్టి మనము ఈజీగా కీటో డైట్లో ఈజీగా బరువు తగ్గొచ్చు. థ్యాంక్ యూ.